Hello everyone, welcome to Tech Stories of Srinidhi. ఎవరైతే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ఐఎమ్ శ్రీనిధి. ఐఎమ్ కరెంట్లీ వర్కింగ్ యాజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అట్ మైక్రోసాఫ్ట్. నేను నా ఛానల్లో టెక్ కాన్సెప్ట్స్ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుంటా. ఈ వీడియోలో డేటా అనాలిసిస్కి డేటా సైన్స్కి డిఫరెన్స్ ఏంటి, హౌ దీస్ ఆర్ రిలేటెడ్ టు ఏఐ, అండ్ ఈ మూడింటికి కావాల్సిన కామన్ స్కిల్స్ ఏంటి, అండ్ ఆల్సో ఫీల్డ్ స్పెసిఫిక్ స్కిల్స్ ఏంటి, దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఆల్సో ఆ స్కిల్స్ నేర్చుకోవడానికి ఫ్రీ రిసోర్సెస్ ప్రొవైడ్ చేస్తా. దిస్ గోనా బి వెరీ యూస్ఫుల్ వీడియో, సో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు డేటా అనాలిసిస్ అంటే ఏంటి? డేటా అనాలిసిస్ని ఒక ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లాగా అనుకోవచ్చు. మన దగ్గరికి ఒక ప్రాబ్లం వచ్చింది, మన దగ్గర లార్జ్ అమౌంట్ ఆఫ్ ప్రీవియస్ డేటా ఉంది. ఆ ప్రీవియస్ డేటాలో నుంచి క్లూస్ ఫైండ్ చేసి ఈ ప్రాబ్లంకి రీజన్ కనుక్కొని ప్రజెంట్ చేయడమే డేటా అనాలిసిస్ ప్రాసెస్. ఇమాజిన్ మీరు ఒక కాఫీ షాప్లో మేనేజర్గా పనిచేస్తున్నారు. మీ సేల్స్ లాస్ట్ మంత్ చాలా పడిపోయినాయి. మీ ఓనర్ వచ్చి నేను అడిగిండు, లాస్ట్ మంత్ సేల్స్ ఎందుకు పడిపోయినాయి, నాకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కావాలి విత్ ప్రూఫ్ అని చెప్పి. ఇప్పుడు నీ జాబ్ వచ్చేసి టు ఇన్వెస్టిగేట్ వై లాస్ట్ మంత్ సేల్స్ ఆర్ డ్రాప్డ్. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడానికి ఫస్ట్ స్టెప్ ఏంటి? డేటా కలెక్ట్ చేయడం. సేల్స్ రికార్డ్స్ కలెక్ట్ చేస్తావు, రోజు ఎంతమంది కస్టమర్స్ వస్తున్నారు ఆ డేటా కలెక్ట్ చేస్తావు. లాస్ట్ మంత్ ఏవైనా పండగలు ఉండేనా చూస్తావు, బికాస్ పండగలు ఉంటే చాలా మంది ఇంట్లోనే తినడానికి ప్రిఫర్ చేస్తారు. వెదర్ రిపోర్ట్స్ కలెక్ట్ చేస్తావు, బికాస్ వర్షం పడుతుంటే చాలా మంది బయటికి రారు. ఇంకోటి, ఆన్లైన్లో మన కెఫే గురించి ఫీడ్బ్యాక్స్ ఎలా ఉన్నాయి ఆ రికార్డ్స్ కూడా కలెక్ట్ చేస్తావు. ఒక పోలీస్ ఆఫీసర్ క్రైమ్ సీన్లో క్లూస్ కలెక్ట్ చేసినట్టు నువ్వు నీ ఇన్వెస్టిగేషన్కి కావాల్సిన డేటా కలెక్ట్ చేసుకుంటావు ఫస్ట్ స్టెప్లో, విచ్ ఇస్ డేటా కలెక్షన్. నెక్స్ట్ స్టెప్ ఏంటి? మీరు కలెక్ట్ చేసిన డేటాని క్లీన్ చేసి ఆర్గనైజ్డ్గా మీ ఇన్వెస్టిగేషన్కి యూజ్ అయ్యే విధంగా అరేంజ్ చేసుకోవడం, విచ్ ఇస్ డేటా క్లీనింగ్ ప్రాసెస్. లైక్ ఏవైనా డూప్లికేట్ సేల్స్ ఎంట్రీస్ ఉంటే ఆర్ రాంగ్ సేల్స్ ఎంట్రీస్ ఉంటే వాటిని తీసేయడం. ఏదైనా ఒక రోజు సేల్స్ రికార్డ్ అవ్వకపోతే ఆ మిస్సింగ్ ఇన్ఫర్మేషన్ని ఫిల్ చేయడం ఆర్ ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని తీసేయడం. మీ ఇన్వెస్టిగేషన్కి యూజ్ అవ్వని డేటాని తీసేయడం. ఏవైనా మిస్టేక్స్ ఉంటే వాటిని ఫిక్స్ చేయడం. కస్టమర్ ఫీడ్బ్యాక్స్ని ఒక న్యూమరికల్ స్కోర్ లాగా మ్యాప్ చేయడం. ఇట్లా మీ ఇన్వెస్టిగేషన్కి అవసరమయ్యే డేటాను ఉంచుకొని, రిలయబుల్ డేటాను ఉంచుకొని మిగతా దాన్ని తీసేయడం డేటా క్లీనింగ్ ప్రాసెస్. థర్డ్ స్టెప్ ఈస్ డేటా విజువలైజేషన్ అండ్ అనాలిసిస్. అంటే ఏమైందో అర్థం చేసుకోవడం. లాస్ట్ మంత్ సేల్స్ ఎందుకు డ్రాప్ అయినాయి అర్థం చేసుకోవడం. బై క్యాలిక్యులేటింగ్ డైలీ సేల్స్, యావరేజ్ కస్టమర్ కౌంట్ పర్ డే, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి మన దగ్గర ఉన్న డేటాలో ప్యాటర్న్స్ ఐడెంటిఫై చేయడం. ఓకే, ఈరోజు సేల్స్ డ్రాప్ అయినాయి, ఇదే రోజు బయట వర్షం కూడా పడుతుండే, ఓకే వర్షం పడడం వల్ల సేల్స్ డ్రాప్ అయినాయి. ఇట్లా ప్యాటర్న్స్ ఐడెంటిఫై చేసి వీటిని డాష్ బోర్డ్స్ ఆర్ చార్ట్స్ లో రిప్రజెంట్ చేయడము. ఇట్లా మీ ఫైండింగ్స్ అన్ని సమ్మరైజ్ చేసి డాష్ బోర్డ్స్ ఆర్ చార్ట్స్ లో విజువలైజ్ చేసి విత్ ప్రీవియస్ డేటా ప్రూఫ్ మీ ఓనర్ కి ఎక్స్ప్లెయిన్ చేయడం. ఈ స్టెప్ వరకు డేటా అనాలిసిస్ అంటాము. డేటా అనలిస్ట్ అండ్ జాబ్ రోల్ వినుంటారు కదా, వీళ్ళు కూడా ఈ 3 స్టెప్స్ చేస్తారు: డేటా కలెక్షన్, డేటా క్లీనింగ్, డేటా విజువలైజేషన్ అండ్ అనాలిసిస్. ఇప్పుడు మీ ఓనర్, సరే బాగుంది, ప్రీవియస్ డేటా యూజ్ చేసి ప్యాటర్న్స్ ఐడెంటిఫై చేసి సేల్స్ ఎందుకు డ్రాప్ అయినాయో ఎక్స్ప్లెయిన్ చేసినావు, ఇదే డేటా యూజ్ చేసి నెక్స్ట్ మంత్ సేల్స్ ప్రెడిక్ట్ చేయగలుగుతావా సో దట్ మనం ప్రిపేర్డ్గా ఉండొచ్చు అని అడిగిండు అనుకో, ఈ నెక్స్ట్ స్టెప్ డేటా సైంటిస్ట్ చేయగలరు. డేటా సైంటిస్ట్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేసే ఒక ఆస్ట్రాలజర్ లాగా. సో నెక్స్ట్ స్టెప్ ఈస్ డేటా సైంటిస్ట్ పని, మోడలింగ్ అండ్ ప్రిడిక్షన్. ఈ వెదర్ ఫోర్కాస్ట్ రిపోర్ట్స్, లోకల్ ఈవెంట్స్ లైక్ ఫెస్టివల్స్, ఈ డేటా అంతా బేస్ చేసుకొని ఒక మెషిన్ లెర్నింగ్ మోడల్ బిల్డ్ చేస్తారు టు ప్రెడిక్ట్ ద ఫ్యూచర్ సేల్స్. సో బేసికలీ డేటా అనలిస్ట్ అండ్ డేటా సైంటిస్ట్ ఇద్దరు డేటాతోనే డీల్ చేస్తారు, బట్ దేర్ గోల్ అండ్ డెప్త్ డిఫర్స్. స్టార్టింగ్ క్లీనింగ్ ప్రాసెస్లో కూడా డేటా సైంటిస్ట్ క్లియర్గా ఇంకా క్లీన్ చేస్తారు టు ఫైండ్ ద రిలయబుల్ డేటా పాయింట్స్ కంపేర్డ్ టు డేటా అనలిస్ట్. సింపుల్గా చెప్పాలంటే డేటా అనలిస్ట్ ఏమైంది ఎందుకైంది ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, డేటా సైంటిస్ట్ నెక్స్ట్ ఏమవుతుంది దాన్ని ఎట్లా ఆప్టిమైజ్ చేయొచ్చు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మన కెఫే ఎగ్జాంపులే తీసుకుంటే సేల్స్ ఎందుకు డ్రాప్ అయినాయి అనేది డేటా అనలిస్ట్ చెప్తాడు. నెక్స్ట్ మంత్ సేల్స్ ఎట్లా ఉంటాయి, ఇలాంటి వెదర్ కండిషన్ ఆర్ పండగలప్పుడు కూడా మనం సేల్స్ని ఎట్లా పెంచొచ్చు అనేది డేటా సైంటిస్ట్ ప్రెడిక్ట్ ఆర్ సజెస్ట్ చేస్తాడు యూజింగ్ మిషన్ లెర్నింగ్ మోడల్స్. డేటా సైంటిస్ట్ మిషన్ లెర్నింగ్ మోడల్స్ బిల్డ్ చేస్తారు అని చెప్పినాక మీకు అర్థమై ఉంటుంది హౌ డేటా అనాలిసిస్ అండ్ డేటా సైన్స్ ఆర్ రిలేటెడ్ టు ఏఐ అని. మిషన్ లెర్నింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఏఐ. ఈ మిషన్ లెర్నింగ్ మోడల్స్ని ట్రైన్ చేయాలంటే మనకి డేటా అనాలిసిస్ అండ్ డేటా సైన్స్ ఫేస్ అనేది అవసరం. ఏఐ ఈజ్ ఏ బిగ్ ట్రీ. మిషన్ లెర్నింగ్ ఒకటే దానికి బ్రాంచ్ కాదు, ఇంకా చాలా బ్రాంచెస్ ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవాలంటే మీరు నా ఛానల్లో ఏఐ బేసిక్స్ అనే వీడియో చూడొచ్చు. ఇప్పుడు డేటా అనలిస్ట్, డేటా సైంటిస్ట్, ఈవెన్ ఏఐ ఇంజనీర్ రోల్స్కి కూడా నేర్చుకోవాల్సిన కామన్ స్కిల్స్ ఏంటి అండ్ ఆల్సో డొమైన్ స్పెసిఫిక్ స్కిల్స్. డేటా అనలిస్ట్ స్పెసిఫిక్ స్కిల్స్, డేటా సైంటిస్ట్ స్పెసిఫిక్ స్కిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ స్కిల్స్ ఎందుకు నేర్చుకోవాలి చెప్తా అండ్ ఆల్సో ఫ్రీ రిసోర్సెస్ కూడా ఇస్తా. ఫస్ట్ ఈజ్ మ్యాథ్ ఫండమెంటల్స్. ఇంగ్లీష్కి గ్రామర్ ఎట్లనో డేటాకి మ్యాథ్ అట్లా. సో మ్యాథ్ ఫండమెంటల్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఈజ్ లీనియర్ ఆల్జీబ్రా. ఎందుకు లీనియర్ ఆల్జీబ్రా నేర్చుకోవాలి అంటే
డేటా ఈజ్ ఐదర్ స్టోర్డ్ ఇన్ టేబుల్స్ ఆర్ లిస్ట్స్. టేబుల్స్ అంటే మ్యాట్రిసెస్, లిస్ట్స్ అంటే వెక్టర్స్. సో లీనియర్ ఆల్జీబ్రా మీకు డేటాని ఈజీగా మ్యానిపులేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. లీనియర్ ఆల్జీబ్రాలో ఏం నేర్చుకోవాలి అంటే వెక్టర్స్ అండ్ మ్యాట్రిసెస్ ఫండమెంటల్స్, మ్యాట్రిసెస్ ఆపరేషన్స్ లైక్ అడిషన్ అండ్ మల్టిప్లికేషన్, ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టర్స్, దెన్ ప్రిన్సిపల్ కాంపోనెంట్ అనాలిసిస్. దీనికి ఫ్రీ రిసోర్సెస్ వచ్చేసి ఖాన్ అకాడమీ లీనియర్ ఆల్జీబ్రా రిఫర్ చేయొచ్చు. అండ్ ఆల్సో 3 Blue 1 Row యూట్యూబ్ ఛానల్లో కూడా లీనియర్ ఆల్జీబ్రా ప్లేలిస్ట్ బాగుంది. నెక్స్ట్ ఈస్ ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్. ఎందుకు నేర్చుకోవాలి? ఎందుకంటే రియల్ వరల్డ్ సిచ్యువేషన్స్ ఆర్ వెరీ మచ్ అన్సర్టైన్ అండ్ ఒక ప్రాబ్లమ్ని అనలైజ్ చేయడానికి డేటాని కలెక్ట్ చేసినప్పుడు నీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దొరకాలని లేదు. ఇట్లా ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు కూడా స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ నీకు కాన్ఫిడెంట్గా ఇంటెలిజెంట్గా డెసిషన్స్ తీసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. దీంట్లో యూ షుడ్ ఫోకస్ ఆన్ డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్, మీన్, మీడియన్, మోడ్, స్టాండర్డ్ డీవియేషన్, ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్, నామినల్, బైనామినల్, పాసన్ డిస్ట్రిబ్యూషన్, హైపోథసిస్ టెస్టింగ్, కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్స్, ఏబి టెస్టింగ్ మెథడాలజీస్, దెన్ కొసేషన్ వర్సెస్ కోరిలేషన్. దీనికి ఫ్రీ రిసోర్సెస్ వచ్చేసి ఖాన్ అకాడమీ స్టాటిస్టిక్స్ కోర్స్ రిఫర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి బేసిక్ ప్రోగ్రామింగ్ స్కిల్స్. కళ్ళు మూసుకొని పైథాన్ నేర్చుకోండి. బికాస్ పైథాన్ ఈస్ ద మోస్ట్ వర్స్టైల్ లాంగ్వేజ్ ఫర్ డేటా పర్పసెస్. చాలా లైబ్రరీస్ దొరుకుతాయి మీకు అండ్ 70% ఆఫ్ డేటా ఇంజనీర్స్ యూజెస్ పైథాన్. పైథాన్లో ఫోకస్ ఆన్ బేసిక్ సింటాక్స్, డేటా టైప్స్, కంట్రోల్ స్ట్రక్చర్స్ లైక్ లూప్స్ అండ్ కండిషనల్ స్టేట్మెంట్స్, ఫంక్షన్స్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ నేర్చుకోండి. అండ్ ఆల్సో ఫోకస్ ఆన్ లైబ్రరీస్ లైక్ NumPy, Pandas అండ్ Matplotlib. ఫ్రీ రిసోర్సెస్ టు లెర్న్ పైథాన్ వచ్చేసి చాలా యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి, 1 shot పైథాన్ ట్యూటోరియల్స్. అవి ఏవైనా రిఫర్ చేయొచ్చు. నన్ను అడిగితే ఫ్రీ కోడ్ క్యాంప్ వల్ల పైథాన్ ట్యూటోరియల్ రిఫర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎస్క్యూఎల్. ఏ డేటా రోల్కైనా ఎస్క్యూఎల్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి. డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయాలన్నా, డేటాని క్లీన్ చేయాలన్నా, మనిపులేట్ చేయాలన్నా, డేటాతో ఏం చేయాలన్నా ఎస్క్యూఎల్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఎస్క్యూఎల్లో సెలెక్ట్ స్టేట్మెంట్స్, ఫిల్టరింగ్ కండిషన్స్ లైక్ వేర్, జాయింట్స్ నేర్చుకోండి, గ్రూప్ బై అండ్ అగ్రిగేట్ ఫంక్షన్స్ అండ్ సబ్ క్వేరింగ్ వచ్చి ఉండాలి. కంప్లీట్ ఎస్క్యూఎల్ ట్యూటోరియల్. దీనికి ఫ్రీ రిసోర్సెస్ వచ్చేసి W3 Schools ఎస్క్యూఎల్ ట్యూటోరియల్. ఇక్కడే మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. సో దిస్ విల్ బి ద బెస్ట్ రిసోర్స్. నౌ లెట్స్ డిస్కస్ అబౌట్ స్పెసిఫిక్ స్కిల్స్ రిక్వైర్డ్ ఫర్ డేటా అనలిస్ట్ రోల్స్. ఫస్ట్ వచ్చేసి ఎక్సెల్. ఎక్సెల్ ఇస్ ద ఎంట్రీ పాయింట్ ఫర్ డేటా అనాలిసిస్. బేసిక్స్ వచ్చి ఉండాలి, డేటాని చార్ట్స్ అండ్ గ్రాఫ్స్లో ఎలా చూపించవచ్చు, అండ్ అడ్వాన్స్ టూల్స్ లైక్ పవర్ క్వేరీయింగ్, డేటా విజువలైజేషన్ ఇవన్నీ వచ్చి ఉండాలి. ఫ్రీ రిసోర్సెస్ మీకు చాలా దొరుకుతాయి యూట్యూబ్లో ఎక్సెల్ ట్యూటోరియల్స్. నాకు ఒకటి 6 hours ట్యూటోరియల్ దొరికింది విచ్ ఈస్ లైక్ జీరో టు హీరో ట్యూటోరియల్. నేను అది లింక్ షేర్ చేస్తా. నెక్స్ట్ ఈస్ పైథాన్ లైబ్రరీస్. ఎందుకు అంటే డేటాని అనలైజ్ చేయాలన్నా, ఫిల్టర్ చేయాలన్నా, రీడ్ చేయాలన్నా NumPy, Pandas లాంటి పైథాన్ లైబ్రరీస్తో ఎలా డీల్ చేయాలి వచ్చి ఉండాలి. వీటికి ఫ్రీ రిసోర్సెస్ Kaggle, Pandas ట్యూటోరియల్ ఉంది. అండ్ ఆల్సో ఫ్రీ కోడ్ క్యాంప్ వాళ్ళది కూడా ట్యూటోరియల్ ఉంది. నేను లింక్స్ షేర్ చేస్తా. నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్స్. అసలు ఏంటివి, ఎందుకు నేర్చుకోవాలి అంటే డేటా అనలిస్ట్ ఏం చేస్తారు, డేటాలో ఫైండింగ్స్ని డాష్ బోర్డ్స్లో ప్రజెంట్ చేస్తారు. కాంప్లెక్స్ డేటాని విజువల్ స్టోరీస్గా కన్వర్ట్ చేయడానికి ఈ బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్స్ హెల్ప్ చేస్తాయి. ఈ డేటా విజువలైజేషన్లో కరెంట్ మార్కెట్ లీడర్స్ వచ్చేసి Tableau అండ్ Power BI. మీరు గమనిస్తే మార్కెట్లో స్పెసిఫిక్ Tableau డెవలపర్స్, Power BI డెవలపర్స్ అనే రోల్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. సో ఈ రెండిట్లో ఒకటి నేర్చుకోవడం ఈజ్ అ గుడ్ చాయిస్. ఇవి నేర్చుకోవడానికి ఫ్రీ రిసోర్సెస్ మైక్రోసాఫ్ట్ వాళ్ళది Power BI కోర్సెస్ ఉన్నాయి. అండ్ ఆల్సో Tableau వాళ్ళవి కూడా పబ్లిక్ కోర్సెస్ ఉన్నాయి. నేను ఈ అఫీషియల్ కోర్సెస్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తా. మాకు ఇవి అర్థం అవ్వట్లేదు, మాకు క్లియర్గా కావాలి అంటే యూట్యూబ్లో కూడా యూ విల్ ఫైండ్ సో మెనీ ట్యూటోరియల్స్ ఆన్ Tableau and Power BI. You can check it out. నెక్స్ట్ నేను చెప్పినట్టు మ్యాథ్స్ ఫండమెంటల్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. స్పెసిఫిక్ టు డేటా అనలిస్ట్ రోల్ ఏది ఇంకా ఇంపార్టెంట్ అంటే ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్. ఇది నేర్చుకోవడానికి ఫ్రీ రిసోర్సెస్ యూ కెన్ రిఫర్ ఖాన్ అకాడమీ ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్ కోర్స్. టు బి హానెస్ట్ ఖాన్ అకాడమీ వాళ్ళవి అన్ని మ్యాథ్ కోర్సెస్ చాలా బాగున్నాయి, క్రిస్ప్ అండ్ క్లియర్ ఉన్నాయి, ఎక్కువ సోది లేదు. దిస్ ఈజ్ నాట్ కొలాబ్, నాకు మంచిగా అనిపించింది అందుకే చెప్తున్నా. ఎనీవేస్ ఆల్ దోస్ ఆర్ ఫ్రీ కోర్సెస్. నెక్స్ట్ ఈ డేటా అనలిస్ట్ రోల్కి ప్రాక్టికల్గా ఎలా ప్రాక్టీస్ చేయాలి. స్టార్ట్ విత్ పబ్లిక్ డేటా సెట్స్. Kaggle నుంచి డేటా సెట్స్ కలెక్ట్ చేసుకోవచ్చు, గూగుల్ డేటా సెట్స్ సెర్చ్ చేయొచ్చు, గవర్నమెంట్ పబ్లిక్ డేటా కూడా అవైలబుల్లో ఉంటుంది. నెక్స్ట్ డేటా అనలిసిస్ ప్రాసెస్లో 5 steps ఉంటాయి. ఆ 5 steps ఫాలో అవ్వండి. ఫస్ట్ స్టెప్ ఈస్ ఆస్క్ క్వశ్చన్స్. ఆ డేటా మనకి ఏం స్టోరీ చెప్తుంది, వాట్ స్టోరీ డస్ దిస్ డేటా టెల్. నెక్స్ట్ డేటా క్లీనింగ్, ఎర్రర్స్ని రిమూవ్ చేయడము, మిస్సింగ్ డేటాని ఫిల్ చేయడము. థర్డ్ స్టెప్ ఈస్ ఎక్స్ప్లోరింగ్. డేటాలో ప్యాటర్న్స్ ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి, రిలేషన్షిప్స్ ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి. ఫోర్త్ ఈజ్ విజువలైజేషన్. మీ ఫైండింగ్స్ని గ్రాఫ్స్, చార్ట్స్ ఆర్ డాష్ బోర్డ్స్లో రిప్రజెంట్ చేయండి. ఫిఫ్త్ ఈజ్ కమ్యూనికేషన్. మీ ఇన్సైట్స్ని, సమ్మరీని, రికమెండేషన్ని క్లియర్గా రాయండి. మీరు ఈ 5 steps ఫినిష్ చేస్తే మీకు ఒక డేటా అనలిస్ట్ ప్రాజెక్ట్ తయారవుతుంది. డాక్యుమెంట్ ఎవ్రీథింగ్.
ఈ ప్రాజెక్ట్ని గిట్హబ్లో యాడ్ చేయండి. మీ డేటా అనాలిసిస్ ప్రాసెస్ గురించి మీడియంలో ఆర్టికల్ రాయండి. ట్యాబ్లూలో పబ్లిక్ డాష్బోర్డ్స్ బిల్డ్ చేయండి యూజింగ్ యువర్ డేటా. ఇదంతా మీరు రెజ్యూమేలో కూడా యాడ్ చేసుకోవచ్చు. నౌ లెట్స్ డిస్కస్ అబౌట్ స్పెసిఫిక్ స్కిల్స్ రిక్వైర్డ్ ఫర్ డేటా సైంటిస్ట్ రోల్స్. మనం కామన్ స్కిల్స్లో డిస్కస్ చేసిన మ్యాథ్ ఫండమెంటల్స్, లీనియర్ ఆల్జీబ్రా, ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్తో పాటు డేటా సైంటిస్ట్ రోల్స్కి క్యాల్కులస్ కూడా వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎందుకు అంటే మిషన్ లెర్నింగ్ మోడల్స్ని ఆప్టిమైజ్ చేయడానికి క్యాల్కులస్ హెల్ప్ చేస్తుంది. దీంట్లో నేర్చుకోవాల్సినవి డెరివేటివ్స్, పార్షియల్ డెరివేటివ్స్, చైన్ రూల్స్, గ్రేడియంట్ డీసెంట్ కాన్సెప్ట్స్ అండ్ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్. ఫ్రీ రిసోర్సెస్ టు లెర్న్ వచ్చేసి ఖాన్ అకాడమీ క్యాల్కులస్ కోర్స్ రిఫర్ చేయొచ్చు. అండ్ ఆల్సో 3 Blue 1 Brown యూట్యూబ్ ఛానల్లో క్యాల్కులస్ సిరీస్ కూడా బాగుంది. నెక్స్ట్ ఈజ్ పైథాన్ లైబ్రరీస్ ఫర్ డేటా సైన్స్. మనం కామన్ స్కిల్స్లో డిస్కస్ చేసిన నంపై, పాండాస్, మ్యాట్ప్లాట్లిబ్తో పాటు కొన్ని అడ్వాన్స్ లైబ్రరీస్ తెలిసి ఉండాలి. బికాస్ డేటా సైంటిస్ట్ అనేవాడు దే షుడ్ గో డీపర్ ఇంటూ మోడలింగ్ అండ్ ఆటోమేషన్ కాబట్టి. సమ్ మిషన్ లెర్నింగ్ లైబ్రరీస్ లైక్ సైకిట్ లెర్న్, ఆప్షనల్ వచ్చేసి టెన్సర్ఫ్లో, XGBoost, PyTorch కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సైపై వచ్చి ఉండాలి, తెలిసి ఉండాలి మ్యాథ్స్ అండ్ స్టాట్స్ కోసం. దెన్ జూపిటర్ నోట్బుక్ వాడడం రావాలి ఫర్ ఎక్స్పెరిమెంటేషన్ అండ్ డాక్యుమెంటేషన్ పర్పసెస్. ఫ్రీ రిసోర్స్ టు లెర్న్ వచ్చేసి ఫ్రీ కోడ్ క్యాంప్ వాళ్ళది పైథాన్ ఫర్ డేటా సైన్స్ ట్యుటోరియల్ రిఫర్ చేయొచ్చు. నెక్స్ట్ ఈస్ మిషన్ లెర్నింగ్ విచ్ ఇస్ ద కోర్ స్కిల్. ఇదే డేటా అనలిస్ట్ని, డేటా సైంటిస్ట్ని డిఫర్ చేస్తుంది అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ప్రిడిక్టింగ్ ద ఫ్యూచర్ అవుట్కమ్స్. దీంట్లో మీరు మెయిన్గా ఫోకస్ చేయాల్సింది సూపర్వైజ్డ్ మిషన్ లెర్నింగ్, అన్సూపర్వైజ్డ్ మిషన్ లెర్నింగ్, మోడల్ ఎవాల్యుయేషన్ లైక్ అక్యురసీ క్యాలిక్యులేట్ చేయడం, రీకాల్ అండ్ ప్రెసిషన్ క్యాలిక్యులేట్ చేయడం, ROC కర్వ్, క్రాస్ వాలిడేషన్ లాంటివి. నెక్స్ట్ యూ షుడ్ నో ఓవర్ ఫిట్టింగ్ వర్సెస్ అండర్ ఫిట్టింగ్. ఫ్రీ రిసోర్సెస్ టు లెర్న్ మిషన్ లెర్నింగ్ వచ్చేసి ఆండ్రూ ఎంజిస్ మిషన్ లెర్నింగ్ కోర్స్ అండ్ ఆల్సో యూ క్యాన్ రెఫర్ క్యాగల్స్ మిషన్ లెర్నింగ్ బేసిక్స్. నెక్స్ట్ ఈస్ డీప్ లెర్నింగ్. ఇది డేటా సైంటిస్ట్ రోల్స్కి ఆప్షనల్ బట్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ AI ఆర్ అడ్వాన్స్డ్ డేటా సైన్స్. ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఇఫ్ యూ ఆర్ డీలింగ్ విత్ స్పీచెస్, ఇమేజెస్ ఆర్ NLP. ఇది నేర్చుకోవాలంటే యూ కెన్ ఫోకస్ ఆన్ న్యూరల్ నెట్వర్క్స్, PyTorch, టెన్సర్ఫ్లో, RNNs, CNNs, ట్రాన్స్ఫర్ లెర్నింగ్. దీనికి బెస్ట్ ఫ్రీ రిసోర్స్ వచ్చేసి ఫాస్ట్ AI వాళ్ళది ప్రాక్టికల్ డీప్ లెర్నింగ్ రిసోర్స్. బెస్ట్ వే టు లెర్న్ డేటా సైన్స్ ప్రాక్టికల్లీ ఈజ్ బై డూయింగ్ ప్రాజెక్ట్స్. బిగినర్ లెవెల్ ప్రాజెక్ట్స్ చేసుకోండి లైక్ మూవీ రికమెండేషన్ సిస్టమ్స్, ఫ్రాడ్ డిటెక్షన్ సిస్టమ్స్, స్టాక్ ప్రైస్ ప్రెడిక్షన్ మోడల్స్ లాంటివి బిల్డ్ చేసుకోవచ్చు. నేను ఇప్పటి వరకు మెన్షన్ చేసిన ఫ్రీ రిసోర్సెస్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేస్తా. ఐ హోప్ దిస్ వీడియో హెల్ప్. ఇక్కడ వరకు చూసినారు అంటే కొంచెమైనా హెల్ప్ అయ్యింది అనుకుంటున్నా. సో లైక్ చేసి వెళ్ళండి వీడియోని. నేను ఎప్పుడూ అడగలేదు బట్ దిస్ విల్ ఎంకరేజ్ మీ టు డూ మోర్ సచ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్. Yeah, that's it for this video. Thank you so much for watching.